హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కిచెన్ కువైట్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేను నాన్ వెజ్ రెసిపీ చేయబోతున్నాను. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇది పిట్టలు అనమాట. ఈ పిట్టలు ఇలా ఫ్రెష్గా ఇక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్. ఈరోజు మేము తెచ్చుకున్నాము ఇది తినాలని. ఇక్కడ షాప్లో మనకి ఫ్రెష్గా అమ్ముతారు. ఇది తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈరోజు నేను ఈ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎట్లా చేసుకుంటారు అనేది నేను మీకు చూపించబోతున్నాను. చూసారా ఫ్రెండ్స్? సింపుల్గా చిన్న పెట్టలు అనమాట, బాగా చిన్న పెట్టలు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇదనమాట ఈ పెట్టెల్ని నేను ఈరోజు కర్రీ చేయబోతున్నాను. చూసారా? చిన్న చేతులు, చిన్న పెట్టలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను క్లీన్ చేసి ఎట్లా ఉండాలో చూపిస్తా. చూసారా? అట్లాగే ఫోటో కూడా చూసేయండి. పిట్ట ఫోటో కనిపిస్తుందా? ఫ్రెష్ కనిపిస్తుందండి, ఫ్రెష్ అనమాట. చూసారా? ఇక్కడ డబ్బులు కూడా కనిపిస్తుంది. చూసారా? డినార్ 800 ఫిల్స్ అంటే ఒక ఎంత అంటే దగ్గరికి ఇది 400-500 వస్తుందండి మన ఇండియా డబ్బులు. ఓకేనా? 500 కూడా దాటుతుంది. 500 అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కాస్ట్లీ. ఇక్కడ కాస్ట్ వచ్చి డినార్ 800 ఫిల్స్ అంటే మనకి ఇండియా డబ్బులు దగ్గరగా 600 సిల్లర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఇది చేసి చూపిస్తా. ఇవి ఓకే, చూస్తూ ఉండండి. చూసారా ఫ్రెండ్స్? క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా క్లీన్ చేసేసుకుని రెడీ పెట్టుకున్నాను పిట్ట మాంసాన్ని. చూసారా? చిన్ని కాళ్ళతో చక్కగా రెడీ చేసి పెట్టేసుకున్నాను మాంసాన్ని. ఇప్పుడు దీన్ని మనం చేసుకోబోయే విధానం చూసేద్దామండి. ఇట్లా ఫస్ట్గా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. చూసారా? ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ మనం దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిందండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా? పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టమాటాను వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, టమాటాను కూడా వేసుకుని ఈ విధంగా టమాటో కూడా మనకు బాగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మాంసాన్ని వేసుకుందాం. మాంసాన్ని వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే ముక్కకే ఉప్పు పట్టి బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, కళ్ళుప్పు ఇట్లా వేసుకున్నా, అట్లాగే దీనిపైనే పచ్చిమిర్చి కూడా ఇట్లా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. అట్లాగే దీనికి సరిపడా ఒక 2 స్పూన్ అయితే సరిపోద్దండి కారం. ఓకే, స్పైసీగా తింటే స్పైసీగా వేసుకోవచ్చు. అట్లాగే కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకుందాము. ఇట్లా వేసుకొని బాగా ఇది మాంసానికి పట్టేటట్టు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా బాగా కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఎక్కువ వద్దు, కొద్దిగా వాటర్. ఎందుకంటే లేతవి కాబట్టి మనకి ఎక్కువ అక్కర్లేదండి. నూనెలో మనం ఎక్కువ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఓకే, సరిపడగా వాటర్ పోసుకొని ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక 10 మినిట్స్లో కుక్ అవుతుంది. 10 మినిట్స్ వరకు చూస్తూ ఉందాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ధనియాలు, లవంగా, లాలిక్కాయ, దాల్చిన చెక్క, జీలకర్ర. ఓకే ఫ్రెండ్స్, అట్లాగే దీనిపైన మనం కొత్తిమీర కూడా వేసుకుని 1 మినిట్ ఈ విధంగా కుక్ చేసుకుందాం. ఓకే, 1 మినిట్, ఎందుకంటే ఆ మసాలాలు దానికి పడితే చాలా బాగుంటుందండి. 1 మినిట్ ఇట్లా ఉంచుదాం.
ఓకే ఫ్రెండ్స్, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? చూసారా చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇది చాలా మంచిదండి, మనకి బాలింతలు కూడా తింటే మంచిది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రాబోయే వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.